నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. మన సమాజంలో చాలామంది మనువాద భావజాల కారణంగా ఫలానా పార్టీ అప్పుడున్నప్పుడు ఏమి జరగలేదు, ఇప్పుడే అన్నీ జరుగుతున్నాయి, ఒక్కొక్క పార్టీని సమర్థిస్తూ వేరొక పార్టీని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఏం చెప్తుంది, ఈ విషయాలు ఏ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈరోజు ఈ అంశం పైన నేను ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను భావిస్తున్నాను. అది ఏ ప్రభుత్వంలో అయినా సరే దళితులపై నిరంతరం హింస ఎందుకు పెరుగుతుంది? జాతీయ నేర గణాంకాల బ్యూరో ఎన్సిఆర్బి గణాంకాలు చెప్తున్న భయంకరమైన వాస్తవాన్ని ఈరోజు తెలుసుకుందాం. దళితులపై హింస ఎంత పెరిగితే అంత మనువాదం రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో వేల సంఘాలు కఠోరంగా శ్రమిస్తున్నారని అర్థం. హిందుత్వం ఎంత పెచ్చరిల్లితే వ్యాధి అది ఎంత వ్యాప్తి చెందితే అంత హింస డబుల్ త్రిబుల్ అవుతుంది. సామాజిక న్యాయం నినాదాల మధ్య కులహింస భారతదేశం యొక్క వాస్తవ ముఖ చిత్రాన్ని బయటపెడుతుంది. భారత రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా దళితులపై హింస, అవమానాలు, సామూహిక దాడులు, లైంగిక దౌర్జన్యాలు ఇంకాను కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం విడుదలయ్యే జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదికలు భారత సమాజంలో కుల ఆధారిత అణిచివేత ఇంకా ఎంత బలంగా కొనసాగుతుందో బహిర్గతం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దళితులపై నమోదవుతున్న నేరాలు అత్యధికంగా ఉండగా సామాజిక న్యాయం అనే పేరుతో ప్రచారం పొందిన తమిళనాడులో కూడా గత 5 ఏళ్లలో దళితులపై అగత్యాలు 67% పెరగడం ఎంత ఆందోళనకరమైన అంశంగా మారిందో తెలుసుకోవాలి. దళితులు డిఎంకేను వదిలి టీవీకే పార్టీకి ఓటు వేయడానికి ముఖ్య కారణం ఈ అంశమే. ఈ పరిస్థితులలో దళితుల పార్టీ అని గుర్తింపు పొందిన వీసీకే పార్టీని కూడా విస్మరించి టీవీకేకు పట్టం కట్టడం డాక్టర్ తిరుమావలను కూడా విస్మయపరిచింది. తమిళనాడు సామాజిక న్యాయం వాదనలకు విరుద్ధమైన వాస్తవాలు. తమిళనాడును చాలా కాలంగా ద్రావిడ రాజకీయాలు, సామాజిక న్యాయం, కుల వ్యతిరేక ఉద్యమాల కేంద్రంగా చూపించారు. అయితే జాతీయ నేర గణాంకాల బ్యూరో మరియు నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత హ్యూమన్ రైట్స్ నివేదికలు వేరే చిత్రాలను చూపిస్తున్నాయి. 2019 నుండి 2023 మధ్య దళితులపై నమోదైన నేరాలు 67.9% పెరిగాయి. ఇది దేశంలోనే అత్యంత పెరుగుదలగా పేర్కొనబడింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్పై గౌరవ స్టాలిన్ ప్రభుత్వం మీనవేషాలు వేసింది. ఈ కాలంలోనే దళితులపై హత్యలు 52 నుండి 73కి పెరిగాయి. తీవ్రమైన దాడులు 240% పెరిగాయి. బెదిరింపు కేసులు 584% పెరిగాయి. దళిత మహిళలపై అత్యాచారాలు 36% పెరిగినాయి. దళితుల బాలికలపై నేరాలు 73% పెరిగాయి. ఈ గణాంకాలు కేవలం నేరాల పెరుగుదల వల్లనే కాదు, దళితులు తమ హక్కుల కోసం మాట్లాడినప్పుడల్లా వారిని కుల ఆధారంగా అణిచివేసే సామాజిక నిర్మాణం ఇంకా బలంగా ఉందని సూచిస్తుంది. న్యాయ వ్యవస్థ వైఫల్యం, శిక్షలు కాదు విముక్తులే ఎక్కువ. దళితుల నేరాల కేసుల్లో శిక్ష శాతం చాలా తక్కువగా ఉండటం పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. తమిళనాడులో
2023లో ఎస్సీ ఎస్టీ అగత్యాల కేసుల్లో శిక్ష పడిన వారి శాతం కేవలం 12.2% మాత్రమే. మిగతా కేసుల్లో నిందితులు విముక్తి పొందారు లేదా కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేక కోర్టులు సరిపడా లేకపోవడం, పోలీసుల దర్యాప్తులో పక్షపాతం, రాజకీయ ఒత్తిళ్లు, బాధితులపై బెదిరింపులు ఇవన్నీ కలిసి న్యాయాన్ని దూరం చేస్తున్నాయి. దళితులపై అత్యధిక నేరాలు నమోదవుతున్న రాష్ట్రాలు. జాతీయ నేర గణాంకాల బ్యూరో గణాంకాల ప్రకారం దళితులపై అత్యధిక కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో సాధారణంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ సామాజిక నిర్మాణం ఇంకా భూస్వామ్య ఆధిపత్యం, కుల పెత్తనం ఆధారంగా కొనసాగుతుంది. దళితులు విద్య, ఉద్యోగాలు, భూమి హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎదిగినప్పుడల్లా అగ్రహుల హింస పెరుగుతుందని సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దళితులపై దాడులు, గోరక్షక దాడులు, కుల ఆధారిత అవమానాలు, సామూహిక దాడులు తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో హాత్రాస్ ఘటన దేశాన్నే కాదు, సోషల్ మీడియా పుణ్యాన ప్రపంచాన్ని కూడా కుదిపివేసింది. దళిత బాలికలపై అత్యాచారం అనంతరం ఆమె కుటుంబం అనుమతి లేకుండా రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించడం తీవ్రమైన విమర్శలకు దారితీసింది. మధ్యప్రదేశ్లో దళితులపై మూత్ర విసర్జన ఘటనలు, గ్రామ బహిష్కరణలు, సామూహిక దాడులు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ ఓనా ఘటనలో దళిత యువకులను బహిరంగంగా కొట్టడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. బీహార్ మరియు మహారాష్ట్రాల్లో దళిత గ్రామాలపై దాడులు, భూమి వివాదాల పేరుతో హింస, బాబాసాహెబ్ విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలు తరచుగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులపై హింస పూర్తిగా తగ్గలేదని అనేక సంఘటనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దళిత యువకులపై కుల దూషణలు, భూమి ఆక్రమణలు, పోలీస్ స్టేషన్లో అవమానాలు, ప్రేమ వివాహాలపై దాడులు, రాజకీయ ఆధిపత్యం కోసం దళిత వర్గాల మధ్య విభజన ఇలాంటి సమస్యలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అగాత్యాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ కేసుల నమోదు నుండి దర్యాప్తు వరకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, స్థానిక రాజకీయాలు అన్నీ కలిపి బాధితులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కులహింస ఎందుకు పెరుగుతుంది? దీనికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. దళితులు విద్య, ఆర్థిక ఎదుగుదల, భూమి మరియు రాజకీయ హక్కుల కోసం పోరాటం, అంతర్కులాల వివాహం, సోషల్ మీడియా ద్వారా అవగాహన పెరగటం, బాబాసాహెబ్ ఆలోచనల ప్రభావం, కులాధిపత్య వర్గాల ప్రతిచర్య దీనికి కారణంగా మారాయి. దళితులు మౌనంగా ఉండకుండా తమ హక్కుల కోసం నిలబడడం ప్రారంభించినప్పుడు ఆధిపత్య కులాల నుండి ప్రతిఘటన హింసా రూపంలో బయటపడుతుంది. సామాజిక న్యాయం నినాదమా లేక వాస్తవ మార్పా? రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం, బహుజన సంక్షేమం, సబ్కా సాత్ వంటి ఉత్తుత్తి నినాదాలు వినిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దళితుల భద్రత ఇంకా ప్రశ్నార్థకరంగానే ఉంది. దళితులపై హింస తగ్గాలంటే ఎస్సీ ఎస్టీ అగత్యాల చట్టాన్ని
కఠినంగా అమలు చేయాలి. ప్రత్యేక కోర్టుల సంఖ్య పెంచాలి. బాధితులకు తక్షణ రక్షణ కల్పించాలి. పోలీసు వ్యవస్థలో కులపక్షపాతంపై చర్యలు తీసుకోవాలి. కుల వివక్ష వ్యతిరేక విద్యను బలపరచాలి. భూమి, విద్య, ఉపాధి హక్కులను బలోపేతం చేయాలి. డాక్టర్ అంబేద్కర్ హెచ్చరిక ఇప్పటికీ సజీవం. డాక్టర్ అంబేద్కర్ ఒకప్పుడు ఇలా అన్నారు, హెచ్చరించారు. రాజకీయ సమానత్వం ఉన్నా సామాజిక మరియు ఆర్థిక అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. నేడు ఎన్సీఆర్బీ గణాంకాలు అదే వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాగితాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలో దళితుల గౌరవం, భద్రత, స్వేచ్ఛగా మారినప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. ఈ విషయాలు గమనంలో పెట్టుకొని కేవలం ఉదాసీనత వైఖరి కారణంగానే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపిందని నిర్ధారణ జరుగుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ స్థాయిలో నిజం చంద్రబోస్ అని ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, సునిజం అని. దాంట్లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతమంది దళితులు చనిపోయారంటే వాటి వ్యతిరేకిస్తూ వాటికి వ్యతిరేకంగా కనీసం సామాజిక దళిత సంఘాలు ఉద్యమాలు చేయట్లేదంటే వీళ్ళందరూ ఏ రేంజ్లో వీళ్ళు అమ్ముడుపోయారా లేక నోరు పెగలడం లేదా? ప్రతి అంశానికి ఇదివరకు ముందుకు వచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మిన్నకొండిపోయారు? ఇన్ని దళితుల హత్యలు నిరంతరం జరుగుతుంటే ఎందుకు పోరాటాలు చేయట్లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ను ప్రమోట్ చేయండి, అందరికీ తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, జై మోలాసి, జై భారత్.